ఎవరైతే ఒక తప్పుని ఎదిరించరో, ఒక తప్పుని ప్రశ్నించరో, అదేవిధంగా ఎవరైతే ఆ తప్పుకి సమర్థిస్తారో, వాళ్ళు అలాంటి పరిస్థితిలోనే నెట్టేయబడతారు. ఎందుకంటే సమాజానికి హాని చేసే విషయం ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అది చిన్న విషయమైనా సరే, పెద్ద విషయమైనా సరే. అంగీకరించకూడదు, దాన్ని ఒప్పుకోకూడదు, ఖచ్చితంగా కూడా ప్రశ్నించాలి. 95% మంది అనసూయత చేసేది తప్పు అని అందరికీ చెప్తున్నా కూడా ఎవరైతే ఇప్పుడు తనకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? ఏ విధంగానైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి స్వేచ్ఛ అంటే అది ప్రతి ఒక్కరికి కూడా ఆడ మగ ఇద్దరికీ సమానమే. కానీ ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి. స్వేచ్ఛ అంటే నచ్చినట్టు ఉండి, నచ్చినట్టు తిరిగి, నచ్చినట్టు బిహేవ్ చేయడం కాదు. ప్రతి ఒక్కరికి ఒక పరిధి ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ దాటి మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. అది కుటుంబంలోనైనా సరే, సమాజంలోనైనా సరే. దాన్ని స్వేచ్ఛ అంటారు. ఇతరులకు హాని చేయకుండా నీ సర్కిల్లో నువ్వు బ్రతకడాన్ని స్వేచ్ఛ అంటారు తప్ప విచ్చలవిడిగా నీ సర్కిల్ దాటి, సమాజ హద్దులు దాటి నచ్చినట్టుగా బిహేవ్ చేయాలంటే దాన్ని వికృతమైన చేష్టలు అంటారు. కాబట్టి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితి మీ గడప ముందు ఉంటే మీరు ఏం చేస్తారు? కాబట్టి ఎప్పుడైనా మనకు సమయం వచ్చినప్పుడు, అంటే ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు ఇలాంటివి ఏర్పడొద్దని కోరుకోవాలి. ఎప్పుడైనా మంచి వైపే ఉండాలి. స్వేచ్ఛకంటూ ఒక నిర్వచనం ఉంది, దాన్ని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళకి తెలియజెప్పాలి. అంతే తప్ప ఆ విధంగా బిహేవ్ చేసే వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు.